బైరాగి వేషం. ఈ బైరాగి వేషం గంగ జాతరలో మొట్టమొదటి వేషం. ఈ బైరాగి వేషాన్ని వంశపారపర్య సాకలి కులస్తులు బుధవారం ఉదయం వేస్తారు. ఈ వేషాన్ని కైకిలరెడ్డి వంశస్థులు వేయరు. ఈ బైరాగి వేషాన్ని తిరుపతి పుర ప్రజలు కూడా వేసుకుంటారు. ఈ జాతరలో వేసే వేషాలలో పురుష వేషాన్ని చాకలి కులస్తుడు, స్త్రీ వేషాన్ని రెడ్డి కులస్తుడు వేస్తారు. ఒక దొర వేషంలో మాత్రం పురుష వేషాన్ని కూడా రెడ్డి కులస్తుడు వేస్తారు. ఈ బైరాగి వేషాన్ని కర్నాల వీధిలోని కైకిలరెడ్డి ఇంటిలో పోతురాజు విగ్రహం ముందు అలంకరించుకుంటారు. ఈ వేషధారి తెల్లని పంచెను కట్టుకుని ఒంటి నిండా తెల్లగా నామకొమ్మును కాని విభూతిని కాని పూసుకొని చేతిలో కర్రను మరొక చేతిలో గొడుగును పట్టుకుని శివుని రూపమైన బైరాగి వేషంలో గ్రామ సంచారం చేస్తారు. ఇలా కైకిలరెడ్డి వారి ఇంటిలో అలంకరించుకొని వారి ఇంటిలో కొలువే ఉన్న గంగమ్మ పోతురాజు ముందు పూజలు నిర్వహించుకొని అక్కడి నుండి వేషాలమ్మ గుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరము చాటుమండపం వద్ద ఉన్న పోతురాజు శిలకు ప్రదక్షిణ చేసి అక్కడ సమీపంలో ఉన్న బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు. ఆ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాటలు పాడి తిరుపతిలోని మిగిలిన ఇండ్లకు బయలుదేరుతాడు. జై బాలాజీకి జై, జై అంబాల గుంటాకు జై, జై మురిగినీల గుంటాకు జై, ఈత మొక్కాకు దేకు, తాటి పట్టాకు దేకు, మంగళ కత్తికి దేకు, జై బాలాజీకి జై.